జనరల్‌గా మనం యాంకర్ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తాం? ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్‌ని లింక్ చేయడానికి. సో, అలా కాకుండా మనం మల్టిపుల్ వేస్‌లో ఈ యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. బటన్ మీద క్లిక్ చేయంగానే మనకేమవుతుంది అనంటే వాట్సాప్ వెబ్‌సైట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. నేను సిస్టమ్‌లో ఓపెన్ చేశాను కాబట్టి వెబ్‌సైట్‌కెళ్ళింది. అదే మన సిస్టమ్‌లో వాట్సాప్ యాప్ అనేది ఉంటే ఏ నంబర్ అయితే ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో మెన్షన్ చేసామో ఆ నంబర్ యొక్క చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మెసేజ్ కూడా మనం ముందే ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో పెడతాం. సేమ్ ఆ మెసేజే అక్కడికి వెళ్తుందనమాట. ఫోన్ చేయడం అండ్ టెక్స్ట్ మెసేజ్ పంపడం ఎలానో చూద్దాం. యాంకర్ ట్యాగ్‌ని బేసిక్‌గా ఎలా యూజ్ చేస్తాము? ఏ అనే ట్యాగ్ తీసుకుంటాం. దాంట్లో హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో మనం బేసిక్‌గా వెబ్ పేజ్ ఇస్తాం. కానీ హెచ్‌టిటిపిఎస్ కాలమ్ స్లాష్ డబ్ల్యూఏ డాట్ ఎంఈ స్లాష్ తర్వాత ప్లస్ కంట్రీ కోడ్ ఏ నంబర్‌కి పంపాలి అని అనుకుంటున్నామో ఆ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మనం ఏ మెసేజ్ పంపాలి అని అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ యూజర్‌కి దాన్ని క్వెషన్ మార్క్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మన టెక్స్ట్ మెసేజ్ ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో అది ఇవ్వాలన్నమాట. హెచ్‌టిటిపిఎస్ అనేది కామన్. తర్వాత వాట్సాప్ ఓపెన్ అవ్వడానికి WA.me అనేది షార్ట్‌కట్ అన్నమాట. తర్వాత స్లాష్ ఇచ్చి 91 అనేది మన ఇండియా కంట్రీ కోడ్ కాబట్టి అది ఇచ్చా. తర్వాత ఏ మొబైల్ నంబర్ యూజర్‌కి మనం మెసేజ్ పంపాలి అని అనుకుంటున్నామో ఆ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఏం మెసేజ్ పంపాలి అని అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ క్వెరీ పారామీటర్ కింద ఇవ్వాలి. క్వెషన్ మార్క్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి. ఇలా వచ్చింది కదా! మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మనకేమవుతుందనంటే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఆ నంబరు చార్ట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని మన మొబైల్‌లో ఓపెన్ చేసినట్టయితే, ఆ బటన్స్ మీద క్లిక్ చేయంగానే ఆ వాట్సాప్ యాప్ ఓపెన్ అవుతుంది. ఫోన్ డైలర్ ఓపెన్ అవుతుంది. ఈ సెకండ్ బటన్ క్లిక్ చేస్తే, థర్డ్ బటన్ క్లిక్ చేస్తే ఆ పర్సన్‌కి మెసేజ్ ఎళ్ళడానికి మన మెసేజింగ్ యాప్ కూడా ఓపెన్ అవుతుందనమాట. నెక్స్ట్ ఫోన్ డైలర్ ఓపెన్ చేయాలి అనంటే ఈ హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో టెల్ కాలమ్ ప్లస్ కంట్రీ కోడ్ అండ్ ఎవరికి కాల్ చేయాలి అని అనుకుంటున్నామో వాళ్ళ నంబర్ ఇక్కడ మనం పెట్టాలి. మన వెబ్‌సైట్‌లో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే ఆ నంబర్ డైనమిక్‌గా తీసుకోవాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామనంటే ఈ హెచ్‌రెఫ్ అట్రిబ్యూట్‌ని జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మోడిఫై చేసుకోవచ్చనమాట. కాల్ అని పెడుతున్నాను జస్ట్. ఇది ఫోన్ డైలర్ ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ పంపడానికి ఏం చేయాలి అనంటే హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో ఎస్ఎంఎస్ కాలమ్ ఫార్వర్డ్ స్లాషెస్ 2 ఇవ్వాలి. తర్వాత ప్లస్ కంట్రీ కోడ్ 91 అని ఇస్తున్నా. తర్వాత మొబైల్ నంబర్ ఏదైతే అది. సో, ఇక్కడ నేను రాండమ్‌గా ఏదో ఒక నంబర్ ఇస్తున్నా. మెసేజ్ పంపాలి అనంటే మెసేజ్‌కి బాడీ అవసరం కదా! సో, ఆ మెసేజ్ బాడీని క్వెషన్ మార్క్ బాడీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏ టెక్స్ట్ అయితే పంపాలి అని అనుకుంటున్నామో ఆ టెక్స్ట్‌ని ఇక్కడ రాయాలి అననమాట. అప్పుడేమవుతుంది అనంటే మన మొబైల్‌లో ఉన్న మెసేజింగ్ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ నంబర్‌కి చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టెక్స్ట్ కూడా ఆటోమేటిక్‌గా అక్కడ ఫిల్ అయిపోయి వస్తుందనమాట. క్లిక్ చేస్తున్న బటన్స్ మీద మనకేమొస్తుంది అనంటే, ఈ పర్టిక్యులర్ యాప్ లేదు అనొస్తుంది. మన సిస్టమ్‌లో ఆ మెసేజింగ్ యాప్స్ ఉన్నా, లేకపోతే వాట్సాప్ యాప్ ఉన్నా, అలాంటి కేసెస్‌లో మన సిస్టమ్‌లో కూడా వర్క్ అవుతాయి. కానీ నా సిస్టమ్‌లో అలాంటివి లేవు. అందుకే ఇక్కడ మనకి ఏ ఏ యాప్ ద్వారా ఈ యాక్షన్ చేయాలి అని అడుగుతుందనమాట. యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేసి టెక్స్ట్ మెసేజ్ పంపొచ్చు, వాట్సాప్ మెసేజ్ పంపొచ్చు, కాల్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.